హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నిఖిల్ వాళ్ళ మదర్ గారు ఇచ్చిన ఏవైతే హింట్స్ ఉన్నాయో మీకేమనిపించినాయి ఆ హింట్స్ మీద అన్నది కామెంట్ చేయండి. అంటే హింట్స్ కరెక్ట్గానే ఇచ్చారా, ఓవర్గా అయిపోయినాయా, దానివల్ల నిఖిల్కి పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా, మీకేమనిపిస్తుంది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుందో ఆ హింట్స్ చెప్పినప్పుడు మీకు చెప్తాను, నా ఒపీనియన్ ఖచ్చితంగా షేర్ చేస్తా. దాంతోపాటు యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు. అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ కోసం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, 2 వీడియోలు అయిపోయినాయి. వాటి కోసం స్టిల్ అక్కడ కొన్ని పాయింట్స్ మనకు చూపించిన పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చారు. నేను బాగా ఎంజాయ్ చేసిన సెగ్మెంట్ అయితే మాత్రం వాళ్ళిద్దరిదే. అది ప్లాన్ చేసిన విధానం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ లైట్స్ ఆఫ్ చేసేసి వాళ్ళని పడుకోబెట్టి, నేను ఈవినింగ్ సడన్గా వర్క్ అయిపోగానే జస్ట్ అలా లైవ్ అని అందరూ పడుకున్నారు. నాకు అర్థం కాలే ఎందుకు పడుకున్నారు వీళ్ళందరూ. అదేంటి చీఫ్ ఏం చేస్తుంది, ప్రేరణ ఏం చేస్తుంది, అంత గొడవ చేస్తే కదా ఇలాంటి సైడ్ పడుకున్నారు. తీరా చూస్తే అప్పుడు ప్రోమో చూస్తే అలా ప్లాన్ చేస్తారని నాకు అసలు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. దాని తర్వాత కొంచెం వర్క్ ఉన్నా కూడా దాన్ని ఆపేసి ఆవిడ ఎప్పుడు వస్తారా అది లైవ్లో చూద్దామని ఆవిడ వెనక నుంచి హక్ చేసుకుంటే అది లైవ్లో చూద్దాం, ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఆవిడ హక్ చేసుకోవటం, వెనక నుంచి ఎవరు అని చెప్పి అందరిని నిద్రలేయటం బాగుంది. వాళ్ళకి ఆ డిన్నర్ డేట్ అరేంజ్ చేయడం కానీ ఏవైనా సరే బాగుంది. కాకపోతే అవినాష్ అగైన్ ఆవిడేదో చెప్పబోతుంది, వైల్డ్ కార్డ్స్తో కొంచెం అవ్వాలి ఎందుకంటే అని చెప్పబోతుంటే అవినాష్ గారేమో వెంటనే ఓవర్లాప్ చేసేసి అవుతున్నాగా యష్మితో అని చెప్పి. సో వాళ్ళ డిస్కషన్లో మాత్రం ఎక్కడ హింట్స్ కనిపించలా. మరి లైవ్లో ఉంటే నాకు తెలియదు, ఈ వారంలో అసలు నాకేంటో ఆ వర్క్తో ఇదైపోతుంది. సో లైవ్ అయితే మాత్రం ఏం జరిగింది పెద్ద హింట్స్ ఇచ్చారో తెలియదు కానీ అది. నెక్స్ట్ వీళ్ళ మమ్మీ వచ్చారు. సో నిఖిల్ వాళ్ళ మమ్మీ ఇచ్చారు. చాలా అంటే చాలా హింట్స్ ఇచ్చారు, స్వీట్ చేశారు. అది లైవ్లో నేను అలా అక్కడ మాత్రం బొమ్మలు చూశాను అనమాట. సో మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. మీకేమనిపించింది, మీ వ్యూస్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. యష్మి వాళ్ళ ఫాదర్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉన్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ. ఆయన అందరితో కలిసిపోయారు, తెలుగులో ఎక్కువగా మాట్లాడారు. ఆయనకి అది ఆ టీవీలో లైవ్ చూసి ఆ తెలుగు వచ్చేసిందంట, బాగా మాట్లాడారు. ఆయన ఎంటర్ అయ్యి లోపల యష్మితో కాన్వర్సేషన్ జరుగుతుంటే బయట నబీలు, తేజ, రోహిణి, అవినాష్, గౌతమ్ వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళేమో నీకు చెక్కేస్తారు అన్న విధంగా కామెడీ చేసుకు అవినాష్కి, అయిపోయావు నువ్వు, ఆయన ఆఫీసర్లో ఉన్నాడు, కూతురు లాంటి వాళ్ళతో ఏంట్రా నీకు, కూతురు వయసులో అమ్మాయితే ఏంట్రా నీకు అని చెప్పి ఆయన చూస్తే బాడీ ఇది అలాగా ఉందని చెప్పి అవినాష్ అవునారే ఏంట్రా ఏం చెప్తున్నారా మీరంటే నబీల్, రోహిణి వీళ్ళందరూ అనమాట చెప్తా ఉన్నారు. మామూలు లేదు, ఇక్కడ కామెంటరీ ఇస్తున్నారు. నిఖిల్ని రిలీజ్ చేయగానే నిఖిల్ గడు కాళ్ళకు దండం పెట్టాడు, హక్ చేసుకుంటున్నాడు అది అని చెప్పి అది చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. సాలిడ్గా ఉన్నారు అది అని చెప్పనమాట. నెక్స్ట్ ఆయన అందరినీ పరిచయం చేసుకున్న తర్వాత అక్కడ విష్ణు గారు అని చెప్తున్నాడు. ఆవిడ కూడా నవ్వు, ఆవిడ రిలీజ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత అవినాష్ నుంచి పరిచయం చేస్తారు. మీ తమ్ముడు అవినాష్ అని చెప్పి అవినాష్ సార్తో ఆయన వాటర్ తాగుతున్నారు. ఆగమ్మా, అవినాష్ సార్తో మాట్లాడాలంటే మినిమం వాటర్ తాగాలి. అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన పేరున పలకరించారు. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ కూడా చెప్పారు చాలా వరకు. డాక్టర్ గౌతమ్ అని చెప్పి, సో గౌతమ్ పేరు ఈరోజు మారుమోగింది. అంటే ఈ ఎపిసోడ్లో ఆయన కూడా చాలాసార్లు గౌతమ్ అన్నారు. వీళ్ళ మదర్ కూడా గౌతమ్ అని అంటానే ఉన్నారు. సో డాక్టర్ గౌతమ్ అని, తేజ సార్ డాన్సర్ సార్ మీరు అని చెప్పి ఆయనతో, రోహిణి మీ కామెడీ బాగుంటుందని చెప్పి ఆవిడతో అందరితో ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఇంకా అవినాష్ చేతులు కట్టుకొని అలా నుంచి ఏంది మీరు అలాగా చేతులు కట్టుకుంటే నేనైనా వచ్చి తప్పు అయిందా ఏంటి అంటే, వచ్చిన తప్పు చేశాను ఏంటి, ఎందుకంటే లేదు మీరు కొంచెం కూల్ జాలీగా ఉందాం, జాలీ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం మచ్చా అన్న రేంజ్లో ఇదనమాట. తేజతో డాన్స్ చేద్దాం, మనం డాన్స్ చేయాలంటే తీన్మారేద్దాం అన్నారు. వాళ్ళిద్దరు వేరే పాటకి డాన్స్ చేశారు కానీ అది తీస్తారు, అది లైవ్లో ఉంది కానీ ఇందులో తీస్తారు. దాని తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని ఆయన కొన్ని హింట్స్ ఇచ్చారనమాట. నాకైతే మాత్రం ఈయన రష్మి వాళ్ళ ఫాదర్ ఏవైతే హింట్స్ ఇచ్చారో చాలా అంటే చాలా ఇదిగా ప్రజెంట్ చేశారనిపించింది. ఆవిడకి అర్థమైంది, సెన్స్ ఏంటో అర్థమైంది. ఆయన కూడా వేరే వాళ్ళని ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టు కాకుండా నీట్గా చెప్పారు. ఏంటి ఎలా ఆడుతున్నాను, ఎలా ఉంది ఏంటంటే, డాడీ ఏమో ఖుషీగా ఉన్నారు, అందరూ అంటే సంతోషంగా ఉన్నారు, బాగా ఆడుతున్నావు అని చెప్పి, నువ్వేమో ఏడుస్తావు అలా చేయకని చెప్పారనమాట. లాస్ట్ 3 వీక్స్లో నీ ఆట తగ్గింది, నీ టాస్క్ తగ్గింది, ఇట్లా కూర్చొని ఉన్నావు, స్టార్టింగ్ నుంచి గేమ్ వల్ల కదా ఇక్కడ దాకా వచ్చావు అని చెప్పి. అంటే ఆవిడ బలం ఏంటి టాస్క్లో, ఆవిడ పోరాట పటిమా, లేదంటే ఆవిడ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఆవిడ ఏదైనా సరే టాస్క్ని కొంచెం గట్టిగా ఆడతారు అన్న విధంగా. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి ఆ టాస్క్ లేదు నీకు, సో దానివల్ల నీది గేమ్ తగ్గినట్టు ఉంది, చూసుకో అని చెప్పి ఇంకా 4-5 వారాలే ఉండేదని చెప్పారు. నెక్స్ట్ అంతా ఇంక రెగ్యులర్ లైఫే కదా అని చెప్పారన్నమాట. ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ నీకోసం ఆడాలి, ఇట్లా కూర్చుంటే అలాగా బ్యాడ్ ఇంప్రెస్ వస్తుంది బయట అని చెప్పి. సో గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్గా ఆడండి. సో దీనికి ముందు ఒక వీడియో చేశాను, అందులో నీట్గా ఆవిడకి ఏం అర్థమైందో నైట్ అన్సీన్లో నీట్గా ఆవిడ చెప్పారనమాట. నామినేషన్స్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకోవద్దు అన్నట్టు, అలా పేర్లు చెప్పుకోవద్దు అన్నట్టు. నాకు ఆ సెన్స్ అర్థమైంది ఆయన చెప్పిన సెన్స్ అని చెప్పి. సో క్లియర్గా సెన్స్ అయితే అర్థమైంది. ఈ పేర్లు చెప్పుకోవటం లాంటివి చేయొద్దు, టాస్క్లో వేరే వాళ్ళని హెల్ప్ తీసుకోవద్దు, అంటే వాళ్ళని అడగటం కానీ ఇలాంటివి చేయొద్దు, ఈ సూట్ కేసులు అడగటం వాటి పేస్ మీద చెప్పారని చెప్పి అనుకుందనమాట, చేయొద్దని చెప్పి. బట్ మెయిన్ ఏంటంటే
వేరే వాళ్ళతో నామినేషన్స్ కోసం డిస్కస్ చేయద్దు, నువ్వు వీళ్ళని అని చెప్పి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, ఇలాంటి చేయమాకని చెప్పారనమాట. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పేది లైన్ చెప్పారు, నాకు అక్కడ అర్థం కాదు. ఆయనకు కూడా కొంచెం తెలుగులో మాట్లాడుతున్నా, సబ్ టైటిల్ చేస్తుంటే బాగుండేది. మీ మనసులో ఏమనిపిస్తుందో వేరే వాళ్ళ దగ్గర చెప్పొద్దు, ఇదే నామినేషన్ కోసం నువ్వు ఎవరిని చేయాలనుకున్నావు ఏంటి నీ మనసులో ఉన్నది కానీ, లేదంటే ఇంకోటి కానీ వేరే వాళ్ళ దగ్గర చెప్పడం కానీ అలాంటివి ఏం చేయొద్దని చెప్పారన్నమాట. ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, వేరే వాళ్ళతో మాత్రం డిస్కస్ చేయొద్దు. సో గేమ్ ప్లాన్స్ కానీ ఏదైనా వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే ఏమవుతుందంటే అది క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళు కూడా ఏంటో అదే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. అంటే ప్రతి వారం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి, ఒకసారి చేసుకున్నారు అయిపోయింది. సో వాళ్ళ క్లియర్ అందరికీ తెలుసు ఏంటంటే వాళ్ళ ముగ్గురిని తీసుకురావాలి, వీళ్ళు నలుగురు అనుకున్నారు గ్రూప్ గేమ్. ప్రతి వారం దాన్ని తవ్వుకొని చేయాలా, టూ మచ్. కాకపోతే వాళ్ళకి అసలు అర్థమే కావట్లేదు. ఇప్పటికీ నాకు తెలిసి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. దీని తర్వాత కూడా ఏం చేస్తారో తెలియదు. కానీ నాకు ఎందుకు అనిపించింది అంటే ఏం చేస్తారని చెప్పి మళ్ళీ పృథ్వీ అంటాడు పేర్లు చెప్పుకోవద్దంటే నైట్ హాన్సీలో ఇట్లా సింబల్స్ రాసుకుంది అంటాడు. నేను ఏంది అభివృద్ధి అంతలా చెప్తుంటే మళ్ళీ ఇలా సైకిల్ అంటావు అని అనిపించింది నాకు. ఏం చెప్తాం, వాళ్ళకి బయట ఏం జరుగుతుందో చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా. సో వీళ్ళ డాడీ అయితే మాత్రం ఏ విషయం చెప్పాలనుకున్నారో ఆ అమ్మాయికి చేరవేశారు. ఎందుకు ఆ అమ్మాయికి కూడా అర్థమైంది, వెంటనే అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి. గౌతమ్ చూడు, నిఖిల్ చూడు అని చెప్పారు అన్నమాట. గొడవ అయిన తర్వాత నిఖిల్ ఎలా కలిసిపోతాడు, గౌతమ్ చూడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు, అలా అన్నీ చెప్తా ఉన్నారు అనమాట ఆయన. సో దాని తర్వాత ఆవిడ వెళ్ళి రోహిణి వాళ్ళ రూమ్లో కూర్చొని చాలాసేపు వాళ్ళతో డిస్కస్ చేసింది, మాట్లాడింది. సో చేంజ్ అనేది కనిపించింది. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలా ఉన్న గేమ్ని ఇలా చేంజ్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే నిన్నటి వరకు లేని ఈ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వచ్చేస్తే అవి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా, గేమ్ మారింది అనుకుంటారా లేదా. సో ఖచ్చితంగా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఏంటంటే ఎవరైతే ఈ గ్రూప్ గేమ్ అని చెప్పి ఒక మాట అయితే వస్తుందో అది తగ్గిద్ది. బట్ ఇంకో మాట వస్తుంది ఏంటంటే హింట్స్ వల్ల వీళ్ళు మొత్తం చేంజ్ చేసుకున్నారు మాట వస్తుంది. సో ఏదైనా దానికి ముందు వాళ్ళని యాక్సెప్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే 3-4 వీక్స్ గేమే ఉంది, అయిపోయింది. ఇది 11th వీక్, కట్ చేస్తే ఇంక 2-3 వారాలు. ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యి ఉన్నారు నాకు తెలిసి ఎవరికి ఓట్ చేయాలి ఏంటనేది వాళ్ళు క్లియర్గా టార్గెట్లో ఉంది. టాప్ 5 కూడా నాకు ఒక విజిబిలిటీ కనిపిస్తుంది, ఎవరు టాప్ 5 ఏంటి అని చెప్పి. రేపు ఓటింగ్లో కూడా నాకు కొన్ని తెలిసింది కాబట్టి రేపు ఖచ్చితంగా ఓటింగ్ వీడియో చేస్తాను. అందులో టాప్ 5 ఎవరు ఉంటారని చెప్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ 97-98% వాళ్ళ 5 నేను చెప్పిన 5 పేర్లు చెప్తాను, వాళ్ళ 5 ఉండే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ లోపలేమో విష్ణుప్రియ నిఖిల్ పృథ్వీ కూర్చుంటే నిఖిల్ అంటాడు యష్మితో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అన్నట్టు చెప్తా ఉంటే అంకుల్ కూడా అదే చెప్తున్నాడు, నిఖిల్తో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకోమని అని చెప్తే ఆయనేమో కొద్దిగా అవునా చూద్దామా అని ఏంటంటే మరి 1% జోక్లా తీసుకోరా కొద్దిగా అని చెప్పి. నెక్స్ట్ వాళ్ళ డాడీ అనమాట, ఏం చేస్తావో తెలియదు ఇంతవరకు వచ్చింది, నిన్ను స్టేజ్ మీద చూడాలా అంటే టాప్ 5 వరకు రా, ఇంత దూరం వచ్చావు కాబట్టి టాప్ 5 కూడా రావాలి, అలాగే కప్పు చేతిలోకి వస్తే ఆ కథే వేరుగా ఉంటుందని చెప్పి. అంటే ఐశ్వర్య అనమాట ఏమనిపిస్తుంది, నువ్వు ఆ గేమ్ చూసావు కదా నీకేమనిపిస్తుంది, ఛాన్స్ ఉందా అన్నట్టంటే నీ కోసం ఆడితే 100% వస్తావు, సో నీ కోసం ఆడుకోవాలి, గట్టిగా ఆడాలి, ఛాన్స్ ఉంటుందని చెప్పారనమాట. అలాగే మళ్ళీ కట్ చేసినంత ఏమన్నా మాట్లాడుకుని ఎవరేమైనా మాట్లాడుకుంటారని పట్టించుకోవద్దు, వదిలేసేయి అన్న విధంగా చెప్పారు. నేను వదిలేస్తున్నాను చెప్పారు. దాని తర్వాత దెబ్బలు తోలుతున్నాయంటే ఏం దెబ్బలు కాదు, ఏం కాదు. సో ఇలా కాలు బిని కిందని నడువు నొప్పని అని చెప్తే అవన్నీ అసలు ఏం పట్టించుకోవాలి, అవన్నీ వద్దు, నువ్వు గేమ్ ఆడాలి అని చెప్పారన్నమాట. ఇది లైవ్లో ఉంది, ఇక్కడ లేదు. దాని తర్వాత ఆయన చేత టాస్క్ ఆడిపించారు. సో టాస్క్లో 21,000 రూపీస్ అంత ప్రైజ్ మనీ వచ్చింది. నెక్స్ట్ పర్మిషన్ ఇస్తే భోజనం పెడతాను బిగ్ బాస్ అని చెప్పి అడిగారనమాట. సో నాకైతే మాత్రం భలే అనిపించింది. సో అంటే ఇంకా అందరు తీసుకొచ్చి నిఖిల్ తీసుకొస్తే భోజనం పెట్టారు. దాని తర్వాత మగలై అంటారు కదా, అనండి అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మగలై, యూఆర్ మై వారియర్ ఇవన్నీ చెప్పారనమాట. అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అని చెప్పి అందరికి చెప్తా. చిన్న బిడ్డ ఉండే టైంలో నేను ఇలాగా పెట్టాను, ఇప్పుడే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తినిపిస్తున్నానని చెప్పి తినిపించారు అనమాట. డ్యాన్స్ చేశారు. సో అందరూ తర్వాత అంటే వాళ్ళ అమ్మాయి తను డ్యాన్స్ చేశారు సార్. దాని తర్వాత మళ్ళీ తేజతో సాంగ్ వేశారు. మళ్ళీ బిగ్ బాస్ ఓ మాస్ సాంగ్ వేస్తే తేజతో కూడా డ్యాన్స్ చేయించారు అనమాట. ఇక్కడ నబీల్ ఏడుస్తున్నాడు వాష్లో. నేను నిన్న లైవ్ చూసినప్పుడు రోహిణి ఆడటం చూసాను, నబీల్ని చూడాలని గమనించలా. సో ఇక్కడ కనిపించింది నబీల్ ఏడుస్తున్నాడు. ఎందుకంటే నబీల్కి ఫాదర్ లేరు కాబట్టి వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు. అక్కడ ఆ మూవీని మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా నడిచింది. ఉన్నంతసేపు కూడా ఆయన ఉన్నంతసేపు లాస్ట్లో యష్మి ఆడటం ఎంత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మగల ఇవన్నీ అన్నప్పుడు ఏమంటే మా డాడీ కూడా ఉంటే నన్ను చూసి ఇలాగే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా అన్న థాట్ ఒకటి వస్తుంది. తేజ ఆడాల్సినప్పుడు కూడా అలాగే వస్తుంది. ఇలాంటి ఎమోషన్స్ని నా పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ని ఇలాంటి చోట్ల దాన్ని తప్పుగా తీసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి. అంటే చాలా కొన్ని కామెంట్స్ కూడా చూసాను, మరి తేజ కావాలని నడుస్తున్నాడు, తేజకు తెలియదు అన్ని డీకోడ్ చేస్తాడు, వాళ్ళ పేరెంట్స్ వస్తారని చెప్పాయి అని. ఎక్కడో చోట ఉంటుంది, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా, మనం అక్కడ ఉన్నాం అనుకోండి మనకు తెలిసింది. ఒకవేళ రాకపోతే అన్న థాట్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు వస్తారన్న ఒక 50% కాన్ఫిడెన్స్ ఉన్నా రాని అవకాశం కూడా 50%. ఎందుకంటే సీజన్ డిఫరెంట్గా ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, టాన్స్ ఉన్నాయి, అది వీకెండ్ జరిగిన పెద్ద టాస్క్. అది ఒక టాస్క్ పెట్టి ఒక ప్రాసెస్ పెట్టి నాగార్జున గారు అనౌన్స్ చేసింది. దెర్ ఈజ్ ఎ ఛాన్స్.
కదా. సో ఆ బాధ ఉంటుంది వాళ్ళకి, ఏడుపు వస్తూనే ఉంటుంది. సో నబీల్ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ రోహిణి నిఖిల్ వెళ్ళి ఓదార్చారు. దాని తర్వాత వాళ్ళ డాడీ ఏమో అందరితో టెన్షన్లో ఏదైనా మా కూతురు ఏదైనా ఉంటే ఐ విల్ రిక్వెస్ట్ యూ అన్నట్టు, అంటే ఏమనుకోవద్దు అన్న విధంగా ఆయన చెప్పారన్నమాట. నాకు ఇది మాత్రం భలే అనిపించింది. అయ్యో ఆవిడ చేసిన ఏమైనా తప్పులు చేస్తుంటే అన్నట్టు ఆ విధంగా చెప్పినప్పుడు నాకు పాపం అని అనిపించింది అనమాట. వెంటనే వీళ్ళందరూ లేదు అలా ఏం లేదు, ఏదైనా ఆట వరకు అంటాం. వీళ్ళ రెస్పాన్స్ కూడా వెంటనే తేజావన్ను రోహిణి అనమాట. నెక్స్ట్ రోహిణి అంటే థ్యాంక్ యూ అంకుల్, వీ హ్యాడ్ ఫన్, బాగా నచ్చారు నాకు అని చెప్పి. ఎందుకంటే రోహిణి స్టార్టింగ్లో మమ్మీలు వస్తే కలిసినంత ఈజీగా డాడీస్తో కలవలేవురా అన్నట్టు అంటది. ఆయన చూడంగానే షాక్ అవుతుంది అనమాట, ఆయన అంతగా కలిసిపోయింది దానికి. మళ్ళీ వెళ్తా ఎవరైనా హట్ అయ్యి ఉంటే అన్నట్టు మాట్లాడతారనమాట. సో ఈ టేస్ట్ ఏదైనా ఆట పరంగానే అని చెప్పి దాని తర్వాత ఆయన కూడా ఏడుస్తూ ఉంటాడు. అశ్మి థ్యాంక్ యూ అని చెప్పి డాడీ అని చెప్పి ఆయనతో అయిపోయింది. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. మీరందరూ మా డాడీకి కంఫర్ట్ ఇచ్చారు అని చెప్పి అందరికి థ్యాంక్స్ చెప్పింది. టేస్ట్ ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో చెప్తా యష్మి యూఆర్ సో లక్కీ, ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ అని చెప్పి, అంటే డాడీ అలా ఉన్నారని చెప్పి. యష్మి వర్షన్ ఏంటి, జెన్యున్గా చెప్తున్నా మా డాడీ నాతో ఎప్పుడు ఇలా లేరు, నేనే షాక్ అవుతుంది ఈ షేడ్ చూసి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి. సో ఇంట్లో ఇక్కడే గౌతమ్ లైవ్లో పాయింట్ చెప్తాడు, మిడిల్ క్లాస్ దాంట్లో ఎక్కువగా ఓపెన్ అప్ పవర్ ఏదైనా అంటే పిల్లల్ని ఎట్లాగైనా ఒక మంచి కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పి స్ట్రిక్ట్గా ఉంటారు అన్న పాయింట్. ఇది చాలామంది కనెక్ట్ అయ్యే పాయింట్. యష్మి ఒక్కతే, చాలా మందిలలో అలాగే ఉంటారు, మా ఇంట్లో ఎప్పటికీ అలాగే ఉంటారు. సో ఏం చేయలేం, అలా కొన్ని ఇళ్ళల్లో అలా ఉంటా ఉంటాయి, అందరికీ అంత ఇదిగా ఉండదు. నెక్స్ట్ టేస్టీ తేజ అనమాట. తేజగాడు హౌస్లో ఉన్నంతకాలం ప్రతి వీక్ డైరెక్ట్ నామినేషన్ చేసుకుంటాము అది అని చెప్పి చెప్తా ఉన్నాడు. పక్కనే నిఖిల్ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. నేను ఎప్పుడు ఆడవలేదని చెప్తాడు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఆడవలేదంటే నిఖిల్కి పాప గిల్ట్ ఫీలింగ్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, నేను ఓట్ చేశాను కదా అదని ఇదని. సో నెక్స్ట్ గౌతమ్ కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. నాకైతే భలే అనిపించింది గౌతమ్ చేసిన విధానం. కానీ మా లాస్ట్ ఇయర్ మా మమ్మీ వచ్చింది కాబట్టి నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ వీక్ అదంతా కంటెస్టెంట్కి, దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి నాది ఇది ఏదైనా స్కోప్ ఉంటే నాది కన్సిడర్ చేసి తేజ వాళ్ళ పేరెంట్స్ని పంపించండి, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ అని చెప్పాడు. అదిరిపోయింది అసలు. అంత ఈజీ కాదు అది చేసేయటం. చాలామంది దీన్ని కూడా సింపుల్గా లాస్ట్ ఇయర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా ఇందులో ఏముంది అనుకుంటారు. లాస్ట్ ఇయర్ వచ్చినా ఈ ఇయర్ వచ్చినా ఇప్పుడు నాట్ ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ని బిగ్ బాస్ హౌస్లో చూసుకోవడమే కాదు కదా, వాళ్ళ ఆట ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలని కూడా వాళ్ళకి ఉంటుంది కదా. బిగ్ బాస్ హౌస్లో ఒకళ్ళు వచ్చారు, మన కోసం ఒకళ్ళు వచ్చారు అన్నప్పుడు అదొక మెమరీ, ఆ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. సో ఇట్స్ నాట్ ఈజీ సాక్రిఫైస్ అనమాట. వెళ్ళి అలా చెప్పేయడం కూడా ఎంత ఈజీ కాదు. చెప్పాడు, నాకు బాగా అనిపించింది. బట్ బిగ్ బాస్ అలాంటివన్నీ కన్సిడర్ చేయడు, పంపిస్తాడని అనుకుంటున్నా టేస్టీ తేజకి. నెక్స్ట్ రోహిణి ఏమో గౌతమ్తో జోకులు, మన మనసులు కలిసినాయి, మన మనుషులు కూడా కలిస్తే కలిపేసుకుందాం, నెక్స్ట్ మీ మనుషులు కూడా వస్తే మనసులు కలిపేసుకొని చేసేదే, ఏదో ఒకటి కలుపుకోండి, ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని చెప్పి. ప్రైజ్ మనీ యాడ్ అయింది 49.28 వాళ్ళ వల్ల. నెక్స్ట్ వీళ్ళు స్కిట్ కంటిన్యూ చేశారు. స్కిట్ మాత్రం బాగా జరుగుతుంది. ఒక మూవీ లాంటి ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, దీంట్లో ఏంటంటే మనకి లైవ్లో వాళ్ళు డిస్కషన్స్ చూపిస్తారు కదా, అందుకని మనకి ఎక్కడ కానీ నేను లైవ్ డిస్కషన్స్ చూడకుండా చూస్తే సడన్గా నబీల్ ఎంట్రీ అన్నది లైవ్ చూడలేదు కాబట్టి నబీల్ ఎంట్రీ, మళ్ళీ నబీలు రోహిణి మాట్లాడుకుంటా ఉంటే ఇదేం ట్రాక్ రా, ఇది కూడా ఇలాంటి ట్రాక్ కూడా ప్లాన్ చేస్తారా, అబ్బో కథలో ట్విస్ట్ వచ్చింది అని చెప్పి. దాని తర్వాత ఆయన గొడవ చేయడం, ఏంటిది ఫ్రెండ్స్ అని చెప్పి గొడవ, ఏంటిది బావగారు నచ్చలేదు నాకు, ఇది అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి అవినాష్ చేసిన ఏదైతే ఉందో. దాని తర్వాత నబీల్ వెళ్ళి ఇచ్చేయడం, పృథ్వీ వచ్చి మంచిగా గొడవ వద్దు మంచిగా మా మాయ గారు మంచిగా అయ్యి అని చెప్పి. సో బాగుంది. ఇందులో హైలైట్ ఒకటి రాసుకున్నాను అబ్బా, రోహిణి ఆ నల్ల చొక్కా అబ్బాయి బాగున్నాడు కదే అంటే యష్మి ఏమో అక్క నువ్వు వేరే వాళ్ళని చూడకూడదు అక్క, నువ్వు చూసుకుంటావా అని చెప్పి అదొకటి. దాని తర్వాత రోహిణి గారు ఏదైతే డ్యాన్స్ చేశారో నెక్స్ట్ లెవెల్ చేశారు. ఆవిడ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆవిడ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు 100% ఇస్తారు అబ్బా, అది మాత్రం ట్రూ. నెక్స్ట్ పెళ్లికల వచ్చేసింది వాళ్ళకి, అందరు డ్యాన్స్ చేశారనమాట. సో వాళ్ళటు నెక్స్ట్ యష్మి వాళ్ళు ఇటేపు, నబీల్ వాళ్ళతో అటేపు అనమాట, అందరు డ్యాన్స్ చేసుకుంటున్నారు. దాని తర్వాత అక్కడ కట్ చేసిన తర్వాత నిఖిల్ వాళ్ళ మమ్మీ ఎంటర్ అనమాట, స్కంద అని చెప్పి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ గుర్తించింది యష్మి, నిఖిల్ మీ మమ్మీనే అన్నట్టు అనమాట. సో విష్ణుప్రియ అమ్మ గూస్ బంపింగ్ అంటే బంపులు వేస్తూనే ఉన్నాయి అన్నట్టు, బంపింగ్ అంటే కంటిన్యూస్ టెన్స్, ఇంకా బంప్ అవుతానే ఉన్నాయి ఆవిడ గూస్ బంప్స్. మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయ్యారు ఆవిడ. ఎంటర్ అయిన తర్వాత వెంటనే వెనక నుంచి వచ్చి పట్టుకొని లవ్ యూడా అని చెప్పి వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇచ్చేస్తుంటే ఆవిడ హార్ట్ బీట్ ఆ మైక్లో అటెన్నిట్లో రిజిస్టర్ అవుతా ఉంది. సో ఇంకా అందరికి వెళ్ళి ఐ లవ్ యూ గౌతమ్, ఐ లవ్ యూ నబీల్, లవ్ యూ పృథ్వీ అని చెప్పి అందరితో మాట్లాడుతా లవ్ యూ చెప్పారు. కొద్దిగా గమనిస్తే ఇక్కడ యష్మిన్ కూడా హక్ చేసుకున్నారు, ప్రేరణ కూడా హక్ చేసుకున్నారు, కానీ కొంచెం దూరంగా అయితే పెట్టినట్టు అనిపించింది. ఎక్కువగా పృథ్వీ, నబీల్, గౌతమ్, నెక్స్ట్ టేస్టీ తేజ,
వీళ్ళతో పలకరింపిన దానికి వీళ్ళతో పలకరించిన దానికి కొద్దిగా ఏంటి స్లైట్గా ఆ ప్రోమోలో కూడా తేడా కొట్టింది, ఇంత కూడా తేడా కొట్టింది. స్వీట్ వండారు, ఇది క్లిప్ చూసాను అనమాట, తినిపించారు, యష్మికి కూడా తినిపించారు, కానీ తినిపించకుండా అయితే లేరు, కానీ కొంచెం దూరం అయితే ఉంచారు. సో అది కూడా ఒక ఇండైరెక్ట్ వేలో నిఖిల్కి ఒక హింట్ లాగా ఎవరిని పట్టించుకుంటున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పి. మన అవసరం ఇప్పుడు కూడా చూడాలి, మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరితో బాగా మాట్లాడుతున్నారు ఎవరితో బాగా మాట్లాడట్లేదు అని చెప్పి. పృథ్వీ అంకుల్ పర్లేదని ఏదంటే చెప్పొద్దు అని అన్నారనమాట. కేసీఆర్ ఏడుస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ మమ్మీని మిస్ అవుతున్నాడు అంటే ఐఎమ్ ఆల్సో ట్రీట్ మీ, నేను కూడా మీ మమ్మీనే, నన్ను కూడా అలాగే ట్రీట్ చేయాలని చెప్పారనమాట. దాని తర్వాత హింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. గ్రూప్ గేమ్ ఆడికి ఇంకా ఇప్పటి వరకు సరే అదొక్కటి చేయకు, మిగతాదంతా ఓకే అని చెప్పారు. ఇక ముందు నువ్వు ఇండివిజువల్గా ఆడు, గట్టిగా ఆడు, ఒకే నెల ఉంది అని చెప్పారు. యాక్సెప్టెడ్, బాగుంది. జీతో ఎక్కువ ఫైట్ చేయకు, డిఫెన్స్లోకి వెళ్ళొద్దు, నామినేషన్స్ వరకు పోవద్దని. జీ అంటే గౌతమ్. టీవీ ఆడియన్స్కి అర్థం కాదు కదా జీ అంటే ఎవరని చెప్పి వెంటనే కెమెరా తీసుకెళ్ళి గౌతమ్ మీద పెడతారనమాట. సో దట్ వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి గౌతమ్తో పెట్టుకోవద్దు, సింపుల్గా చెప్పాలంటే గౌతమ్తో పెట్టుకోవద్దు అని చెప్పారు. సో ఫైట్ చేయొద్దు, నామినేషన్స్ వరకు పోవద్దు, ఆయనతో డిఫెన్స్లోకి వెళ్ళొద్దు అని చెప్పారు. ఇది కరెక్టేనా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి హింట్ కరెక్ట్ కాదేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక వ్యక్తుల పేర్లు చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళతో పెట్టుకోవద్దు వీళ్ళతో పెట్టుకోవద్దు అంటే ఆయన గేమ్ పాడైపోయిద్దేమో. అలా చెప్పకుండా ఇండైరెక్ట్ వేలోనే ఆయనకు అర్థమయ్యేలా చెప్పుకుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే నేను తప్పు చేస్తానని చెప్పి నేను అన్నాడు. కాన్వర్సేషన్ కట్ చేయకుండా నేను కంటిన్యూ చేశాడు దాన్ని. నువ్వు నామినేషన్ వేసేటప్పుడు నీతో జరిగిన దానికి మాత్రమే నామినేట్ చేయి, వేరే వాళ్ళ గురించి చేయకని. ఇదే లైన్ ఓవరాల్గా పెట్టేస్తుంటే బాగుండేదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నువ్వు నామినేషన్స్ చేసేటప్పుడు నువ్వు నామినేట్ చేసేటప్పుడు నీ పాయింట్ ఉంటే నామినేట్ చేయి, వేరే వాళ్ళ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయకు, డిస్కషన్ చేయకు ఈ పాయింట్ మీద. నేను చెప్పింది అర్థం చేసుకొని ట్రై చేయి అని ఇలా పెట్టుంటే హింట్ అదిరిపోయేదేమో అనిపించింది. బట్ మొత్తం అంటే మళ్ళీ తనకి ఎక్కడ అర్థం అవ్వదో చివరిదాకా వచ్చాము అన్న ప్రెషర్ ఒకటి ఆవిడ క్యారీ చేస్తూ ఉండొచ్చు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక ఛాన్స్ టాప్ 5కి వెళ్ళడానికి కానీ కప్పు వినడం ఒక ఛాన్స్. ఈయన కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే అది 50, వాళ్ళది చాలా అంటే చాలా తక్కువ పర్సెంటేజ్, ఇది ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది కాబట్టి సో రిస్క్ తీసుకోవాలనుకోవాలి. మళ్ళీ అర్థం కాకపోతే అని చెప్పి డైరెక్ట్గా చెప్పినట్టున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం స్లోగా మాట్లాడుకున్నాం అని అనిపిస్తుంది, కానీ ఆ మైక్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్. మనం ఎంత మాట్లాడుకున్నా గట్టిగా వినిపిస్తాయి. మనకి వినిపించకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కొంచెం వాల్యూమ్ ఎన్ని పెట్టుకొని తర్వాత మనకి కింద సబ్ టైటిల్స్ చేయడంలో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వైని కొంచెం కంట్రోల్ చేయి. వై అంటే యష్మి. ఇది కూడా ఇంత డైరెక్ట్గా వాళ్ళ పేర్లు పెట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదే అనిపించింది. అంటే నువ్వు ఇక్కడ వచ్చిన పని చూడు, మిగతా వాళ్ళందరినీ కొంచెం మిగతా వ్యవహారాలు ఏమైనా ఉంటే దూరం పెట్టుకో, ఇలాగేమైనా ప్రజెంట్ చేసింటే బాగుండేది అని నాకు అనిపించింది బాసు. ఎక్కువగా గ్రూపిజం ఆడకు అంటే నేను ఆడట్లేదు అంటాడు అనమాట. ఇక్కడ నుండి ఇండివిజువల్ ఆడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అలా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అన్నది వాళ్ళు ఒకసారి చూసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. నిన్న యష్మికి చెప్పినప్పుడు నిఖిల్ ఏమనుకుంటాడంటే మీరు నామినేషన్ పేర్లు అనుకుంటున్నారు కదా అనుకున్నాడు, కానీ అందులో నిఖిల్ కూడా ఉన్నాడు. నిఖిల్ కూడా తను చేయాలనుకున్న పేర్లు చెప్తున్నాడు, అది బయట తెలుస్తుంది. అంటే అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్, అంటే గ్రూప్ గేమ్ కింద వెళ్తుందన్నది ఆయనకు అర్థం కాల. ఇప్పుడైనా అర్థమైంది హోప్ అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ నువ్వు ఎమోషనల్గా ఆడుతున్నావు, అదే బ్యాడ్ అయిందని చెప్పారన్నమాట. ఇన్ని డేస్ బాగా ఆడావు కదా, ఇక్కడ నుంచి మాత్రం నీకోసం ఆడని చెప్పారు. అందరూ వెయిట్ చేస్తున్నారు నీకోసం ట్రోఫీ తీసుకొని బయటికి వెళ్ళాలి, యూఆర్ ఎ గుడ్ జెన్యూన్ పర్సన్ అని చెప్పి ఆయన జెన్యూన్గా ఉన్నావు, కరెక్ట్గానే ఉన్నావు అని. నిఖిల్ ఎలా ఉన్నాడో వాళ్ళ మమ్మీ కూడా కొద్దిగా అలాగే ఉన్నారు కొన్ని విషయాల్లో చూస్తూ ఉంటాయి. అంటే లైవ్ చూస్తున్నప్పుడు అలా చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది అనమాట, క్లిప్స్ కానీ కొన్ని చూసినప్పుడు. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు, పీ నుంచి కొంచెం దూరంగా ఉండు, సరిగ్గా లేదు అని చెప్పి. అర్థం కాలే నిఖిల్కి, పీ ఎవరు, అమ్మాయి అబ్బాయి అంటే పృథ్వీయా లేదంటే ప్రేరణనా అని చెప్పి. అమ్మాయి కొంచెం డీప్గా తీసుకుంటుంది అని చెప్పి, విషయాలను కొంచెం లోతుగా తీసుకుంటుంది అన్న విధంగా చెప్పారనమాట. సో దూరంగా ఉండని చెప్పారు. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈయనకి దగ్గరగా ఉన్న వ్యక్తులు, అంటే మనం ఏదైతే గ్రూప్ అనుకుంటున్నామో వీళ్ళు గ్రూప్ కడుతున్నారు, గ్రూప్లో ఉన్న వ్యక్తుల కోసం ఇద్దరి కోసం చెప్పారు, విడిగా పక్కన ఉన్న ఒక వ్యక్తి కోసం చెప్పారు. ఇప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకొని నిఖిల్ ఆడితే నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్ గేమ్ ఏదైతే న్యాచురల్గా కనిపిస్తుందో చాలా చోట్ల, అది ఇప్పుడు అన్యాచురల్ వేలో కనుక టర్న్ అయిపోతే, అంటే యష్మిన్ డైరెక్ట్గా ఇంకా దూరం పెట్టేయటం, మాట్లాడకుండా ఉండటం, ప్రేరణ దూరం పెట్టేయటం, మాట్లాడకుండా ఉండటం, గౌతమ్ జోలికి వెళ్లకుండా ఉండటం, అసలు ఒకవేళ తప్పు జరిగినా కూడా మాట్లాడిన సిచ్యువేషన్లో ఉండటం చేస్తే అది రివర్స్ కొట్టిద్దేమనిపిస్తుంది. సింపుల్. ఇప్పుడు యష్మిని పట్టించుకోతే యష్మి ఏం చేసింది, ఏడ్చిద్ది ఎక్కడికో చోటకెళ్ళి. యష్మి ఏడిస్తే అది ఎవరికి బ్యాడ్ అవుతుంది, నిఖిల్కే బ్యాడ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఒక పాయింట్ వస్తుంది. అలాగే ప్రేరణతో కూడా లేనిది ఒకవేళ ఏదైనా జరిగితే ఒక గొడవ వేసుకోవటం కానీ, ఇక్కడ గొడవ అయినా కూడా గౌతమ్ని దూరం పెట్టడం కానీ ఇలాంటి చేస్తే మమ్మీ చెప్పారు కాబట్టి ఇలా చేశాడు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వస్తుంది ఆడియన్స్లో. ఈ హింట్లు ఇవ్వటం అన్నది ఒక పెద్ద విధంగా చెప్పాలంటే ఒక అచీవ్మెంటే. వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్నది ఒక ఇదే.
నెక్స్ట్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అన్నది ఇదే. ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ఇక్కడ కూర్చొని మనం చెప్పేస్తాం ఏదో, అంటే నేను చెప్పేస్తాను ఏదో ఒకటి నాకు అనిపించింది, ఆడియన్స్కి వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చెప్తారు, వాళ్ళు కామెంట్ చేస్తారు, ఆడే వాళ్ళకి దోల తిరిగిపోతూ ఉంటుంది, చెప్పే వాళ్ళకేమో అరే ఏంటి మేము ఇలా చెప్పాము ఇలా అయిందా అని అనిపిస్తూ ఉంటుంది, చెప్పి తప్పు చేసామా అంటే వాళ్ళు బయటకు వచ్చేదాకా వాళ్ళకో టెన్షన్, మన ఇంటి ఇచ్చాం అది తప్పు జరిగి అది అసలు దానివల్ల మన తప్పు మనం చెప్పడం వల్ల పోయిందా, మనం చెప్పకుండా ఉంటే బాగుండేదా అని అది అయ్యేదాకా ఆ రిజల్ట్ వచ్చేదాకా టెన్షనే. ఏదైనా ఇది కొంచెం డిఫికల్ట్ థింగే అబ్బా. నెక్స్ట్ ఆడ నాకు తెలిసిన తెలుగు సాంగ్ ఒకటే ఉంది, ఎవరెవరో నీకెదురైనా అంటే ఆహా మమ్మీ నువ్వు తప్పు ఆడుతున్నావే, నీకెదురైనా కాదు నాకెదురైనా, రే నేను చెప్పేది రా నేను చెప్పి కరెక్ట్గా నీకెదురైనా అని చెప్పి. సో నేను చెప్తున్నాను, నేను కలిసాకే మొదలైంది అని చెప్పి, ఏం చేస్తున్నారో ఇంకా ఏమేం చేస్తారో అని చెప్పి. సో కొంచెం కొన్ని విషయాలు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, కొన్నిటిని దూరం పెట్టుకో, ఏదో ఒకటి చేయకు అన్న విధంగా ఆవిడ పాట రూపంలో చెప్తున్నారు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరు బాండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అంటే చాలాసార్లు చెప్పాడు నిఖిల్, అంటే నిఖిల్ చెప్పింది మనం చూపించలేదు కానీ మిగతా వాళ్ళు ఫీలింగ్ చూపించారు. ఇంటిని మిస్ అవుతున్నాను, మమ్మీని మిస్ అవుతున్నాను, అలా పేరెంట్స్ని మిస్ అవుతున్నాను, హోమ్ సిక్ ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇద్దరు కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఆవిడ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, మమ్మీ కూడా. సో ఫుల్ తర్వాత వీళ్ళతో డ్యాన్స్ చేయటం కానీ ఆ పాటలకు కానీ ఇది కానీ బాగున్నారు. సో ఆవిడ కూడా గట్టిగానే ఫాలో అవుతా ఉన్నట్టున్నారు సీజన్ని. ఖచ్చితంగా చెప్పారు కప్పు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అన్న హింటే ఇచ్చారు ఆయనకి. సో మరి ఆయన ఎలా యూజ్ చేస్తాడు వాటిని ఎలా గేమ్లో ఇంప్లిమెంట్ చేస్తాడు, నిఖిల్కి ఇది ఒక అగ్ని పరీక్షే, ఈ హింట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది చూద్దాం. నెక్స్ట్ వీక్ నామినేషన్ నుంచి స్టార్ట్ అయ్యింది అసలు పండుగ. నెక్స్ట్ టాస్క్ ఆడారు, ఇది నేను లైవ్ చూసాను అన్నమాట. ఈ పార్ట్ టాస్క్ ఆడినప్పుడు ఏంటంటే ఎన్ని బాల్స్ వేస్తే అన్ని బాల్స్ వేసి అది ఎన్ని పాయింట్స్ వస్తాయి అంటే లేదు, బాల్స్ అన్నీ పడేదాకా ఆడతానని చెప్పి ఆడుతూనే ఉన్నారు. ఆవిడకి టాస్క్ ఇవ్వలేదు, నిఖిల్కి టాస్క్ అయింది. నిఖిల్ పాప ఆ బాల్స్ అన్ని వంగని ఎత్తి గివ్ అప్ ఇవ్వకుండా ఆడారు. గివ్ అప్ ఇవ్వడం అంటే ఇదే, సర్లే అని చెప్పి గివ్ అప్ ఇవ్వకుండా ఆడి అని అది మొత్తం లిక్విడ్ అంతా వేసారనమాట. సో వస్తే దాంట్లో వాళ్ళకి ప్రైజ్గా మటన్ వచ్చింది. అంతే, దాని తర్వాత సాంగ్ డ్యాన్స్ ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీ. మైసూరు నుంచి మైసూర్ పాక్ వచ్చింది. నేను మైసూర్ వెళ్ళిన కానీ ఆలోచించలేదు ఎప్పుడు మైసూర్ పాక్ మనం మైసూర్లో ఎందుకు తినలేదని ఇప్పుడు అనుకుంటున్నా అని చెప్పి. ఎవరన్నా మైసూర్ వాళ్ళంటే పంపించవచ్చు కదా మనకి. నెక్స్ట్ బిగ్ బాస్, మీరందరూ టైర్డ్గా ఉన్నారు కాబట్టి నిద్రపోవాలనుకుంటున్నట్టు అనిపిస్తుంది కాబట్టి బిగ్ బాస్ మీరు అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే 1 గంట సేపు నిద్రపోవడానికి పర్మిషన్ ఇస్తున్నారా పర్మిషన్ అనుకుంటా. సో బెడ్రూమ్కి వెళ్ళి నిద్రపోవాలని చెప్పారు. ఇస్తున్నారు అనగానే మళ్ళీ వీళ్ళు ఎక్కడెక్కడ నిద్రపోతారో, అవినాష్ ఎక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిద్రపోతాడో, మనం వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి బెడ్రూమ్కే వెళ్ళి పడుకోవాలి అని ఖచ్చితంగా చెప్తే అప్పుడు అవినాష్కి డౌట్ వచ్చింది, అదేంది బిగ్ బాస్ ఏం చేస్తున్నారు, ఏదో తేడాగా ఉందంటే పక్క నుంచి ఎవరు అన్నారు అను వస్తుంది అని చెప్పి, వాళ్ళ వైఫ్ అనమాట అనుజ. సో అను వస్తుంది అని చెప్పి అన్నారన్నమాట. కొన్ని లైట్స్ ఆఫ్ చేశారు. అవినాష్ రూమ్లో అవినాష్ మీద పడే లైట్ మాత్రం ఆఫ్ చేయాల తెలుస్తూ ఉంది. ఎందుకంటే నేను అది మాత్రం ఆ ప్రోమోషన్ అయితే ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నాను, అది భలే వద్దు కదా అని చెప్పి. సో వాళ్ళ వైఫ్ ఎంటర్ అయ్యారు. ఆవిడ కూడా చాలా క్యూట్గా చెప్పులు తీసేసి ఎక్కడ సౌండ్ అయిద్దో మళ్ళీ వాళ్ళు ఎక్కడ లేచిపోతారని చెప్పి నెమ్మదిగా బుడిబుడి ఎగిరేసుకుంటే వెళ్ళి పడుకుంటారు. ఇంకొంచెంసేపు ఫస్ట్ చేతులు వేయకుండా కొంచెం పడుకొని కొంచెం డ్రామాలుగా నెమ్మదిగా చేతులేసి అలా చేయాల్సింది. కొంచెం ఫేస్ కనిపించకుండా దుప్పట బుసికేసేసుకొని అలా ఏదైనా చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. వెంటనే లేచిపోయాడన్నమాట. హక్ చేసుకోగానే ఆయనకి తెలిసిపోయింది, కళ్ళు ఇలా తెరిచున్నాడు. పట్టది వెంటనే ఎలా నిద్ర పట్టేస్తుంది, ఒకటి నిద్ర పట్టాలి, 2 డౌట్ తనకి కొడతా ఉంటుంది కదా, ఖచ్చితంగా మా వైపు వస్తున్నారని చెప్పి ఆయన తెలుస్తూ ఉంటుంది. వెంటనే ఆవిడ నవ్విద్ది అనమాట, ఎప్పుడు వచ్చో అని అడుగుతారు. సో సడన్గా వచ్చి ఎవరో హక్ చేసుకున్నట్టు ఏంట్రా ఇలా వెనక నుంచి అనుకున్నారని అనుకుంటే అందరు లెగిస్తారు అనమాట. టేస్ట్ చేసి ఆశపడ్డావు కదా, ఎవరనుకున్నావు అంటే రోజు నీ బ్లాక్ డ్రెస్ కదా యష్మి అనుకొని ఉంటాడు అని చెప్పి కాసేపు కామెడీ చేసుకున్నారు. అందరూ తెలిసింది వచ్చారని చెప్పి ఒక్కొక్కరు లేస్తూ ఉన్నారు, ఇంకా ఒక్కొక్కరు బయటకు వచ్చి పలకరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ అవినాష్ వాళ్ళ వైఫ్ ఏమో పృథ్వీ ఏంటి బయటికి రావటం లేదు, నన్ను చూసి భయపడ్డా అని చెప్పి నవ్వుతానే ఉన్నారనమాట ఆవిడ. అంటే అవినాష్ కూడా చెప్తాడు తను ఎప్పుడు నవ్వుతానే ఉంటుందని చెప్పి. సో నవ్వుతానే ఉన్నారు. దాని తర్వాత పృథ్వీ అన్నాడు కదా మీ వైఫ్ని రా బ్రో నువ్వెందుకు వచ్చావు అంటే వీళ్ళు నామినేషన్లు అనుకున్నారు కదా, సీజన్ చూసింది ఆవిడ మా వైఫ్ రాసి ఇచ్చింది పాయింట్లు అని చెప్పి. అప్పుడు తను అనుకున్నారంట అంటే అన్నాడు కానీ ఆ ఊహే ఎంత బాగుంది, ఒకసారి హౌస్లోకి వెళ్ళుంటే అన్నట్టు అనమాట. అప్పుడు పృథ్వీ వచ్చి హాయ్ చెప్పాడు, తను నవ్వుతా ఉన్నారు, హాయ్ అండి అని చెప్పి చెప్తా అంటే నవ్వుతా ఉన్నాడు. తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడుకున్నారు అనమాట విడిగా, మా ఇద్దరిని వదిలేండి గార్డెన్ ఏరియాకి వెళ్ళిపోతాం అని చెప్పి. హెయిర్ కట్ అప్పుడు చాలా బాధపడ్డా అని చెప్పారు. సో వాళ్ళ మమ్మీ అయితే చాలా ఏడ్చారంట, మిస్ అయ్యావు నన్ను అయ్యన్నారంట. ఆ మిస్ అయ్యాను ఆడియో బయట వచ్చినప్పుడు మాత్రం అయితే చాలా ఏడుపు వచ్చేసింది. అంటే నాకు అలా ఏం లేదు, అంటే నువ్వు రిప్లై ఇవ్వన్న ఇదే కానీ 24/7 నేను చూస్తూ ఉంటాను కాబట్టి నిన్ను చూస్తున్నట్టే ఉంటుంది అని చెప్పి. సో బోరింగ్ కొట్టడం లేదా మంచిగా మీరు అందరూ బాగానే ఫ్రెండ్స్ అయిపోయారు అని చెప్పి. సో అవినాష్ దాని తర్వాత గేమ్ గురించి అంతా ఓకేనా,
బాగానే మాట్లాడుతున్నానా, ముందొక మాట వెనకొక మాట అవుతుందా అని చెప్పి ఇంతకు ముందు ఏదైనా వచ్చింటే సో అలాగేమైనా అవుతుందా, కరెక్ట్గానే ఉందంటే లేదు లేదు బాగానే మాట్లాడుతున్నాం. కాకపోతే ఏంటంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంకా ఎంగేజ్ అయితే ఎక్కువ అయితే బాగుంటుంది. ఎందుకంటే అనగానే అవినాష్ ఏమో యష్మిత్ అవుతున్నాకంట. నాకు ఇక్కడ అనిపించింది, అరే కొద్దిసేపు ఆగబోయా స్వామి, ఆవిడ ఏం చెప్తారో ఈయన ఇంటి నీకు పనికొచ్చిద్దేమో, ఓవర్లాప్. వెంటనే వైఫ్ అవుతా అని చెప్పి నవ్వుతా ఉన్నారు, అది స్కిప్ అయిపోయింది. ఏం చెప్పేవాళ్ళేమో. దాని తర్వాత అవినాష్ ఏమో బిగ్ బాస్ ఉండిపోవచ్చా, మా వైఫ్ ఎలాగో వచ్చారు కదా ఒకరోజు అంటే, అదేంది ఒకరోజు అంటూ ఇంకా అడుగు నేను ఉండిపోతా అంటే, మళ్ళీ టాస్క్లు డామినేషన్ నేను చేస్తాను, నిన్ను ఎవరైనా చేస్తాను, నీ మధ్యలో వచ్చేస్తారు అన్నారు. మేబీ ఒకవేళ ఛాన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్లో రావచ్చు, చెప్పలేం మనం, ఏదైనా జరగచ్చు. దాని తర్వాత బిగ్ బాస్ కంపాటబిలిటీ టెస్ట్ పెట్టాడు అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ క్వశ్చన్లు అడగాలి. అడిగితే అది కనుక కరెక్ట్ అయితే కనుక అకార్డింగ్ టు పాయింట్స్ అక్కడ గిఫ్ట్ ఎన్వలప్ ఉంది. ప్రేరణ వీళ్ళందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. నాకు హైలైట్ అనిపించిన క్వశ్చన్ ఏంటంటే, ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ అడిగితే ఇద్దరు కలిసి ఉప్పలు రాశారు. ఉప్పలు దేనికంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు అంటారంట, అందుకని అది ఉప్పలు అని చెప్పి అది మాత్రం హైలైట్గా అనిపించింది. నెక్స్ట్ సో అలా 5 పాయింట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎన్వలప్ ఓపెన్ చేస్తే 51,000 ప్రైజ్ మనీ లేదా 3 hours కిచెన్ టైమింగ్ అని వస్తే ఆవిడ తెలివిగా 51,000, ఇది నేను ఇంక నుంచి లైవ్ చూడలేదండి, నాకు కుదరలేదు, 51,000 ప్రైజ్ మనీ చూస్ చేసుకున్నారు. ఎందుకు చూస్ చేసుకున్నారంటే కిచెన్ టైం ఏదో చేసి, కిచెన్ టైం అయితే మార్చేడు కదా వెళ్ళని ఖచ్చితంగా ఇస్తారు, బిగ్ బాస్ ఫాలో అవుతారు కదా మనలాగే. సో ఆవిడ ఖచ్చితంగా తెలివిగానే నిర్ణయం తీసుకుంటారు, కిచెన్ టైం ఏదో చేసి ఇస్తారు, ఇవ్వకుండా అయితే 0 చేసి వదిలేరు, ఏదో టాస్క్ ఇచ్చి ఏదో ఇచ్చి లేపుతారు. కానీ ప్రైజ్ మనీ అన్నది సో మన చేతులు వచ్చింది కాబట్టి మంచి డిసిషన్ తీసుకున్నారు. 51,000 మంచి పని చేశారనిపించింది. నెక్స్ట్ దాని తర్వాత ఫోటో పంపించారు, అవినాష్ వైఫ్ అని చెప్పి. ఎందుకు రాశారు అని చెప్పి పృథ్వీ అడిగితే మర్చిపోతున్నాడు, మర్చిపోకుండా ఉండడానికి అని చెప్పి టేస్ట్ చెప్పారు అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్, అవినాష్ మీరు ఇందాక లైట్స్ ఆఫ్ చేయమని చెప్పి అడిగారు కదా, ఆయన కెమెరాకి అడుగుతాను, బిగ్ బాస్ మా వైఫ్ వచ్చినప్పుడు మీరు వీళ్ళందరినీ పంపించేసి మొత్తం లైట్స్ ఆఫ్ చేసేయండి అంటే, కెమెరాలు కూడా ఆఫ్ చేసేయాలంటే అది ప్రత్యేకంగా అడగాలన్నట్టు టేస్ట్ చేసిన కెమెరాతో మాట్లాడుతుంటారు. నిన్న జరిగినట్టుంది. మీరు ఇందాక లైట్స్ ఆఫ్ చేయమని అడిగారు కదా, సో అనుజాన్ని తీసుకొని యాక్షన్ రూమ్లోకి రండి అనగానే వీళ్ళందరూ ఓ అని, రోహిణి అంటది, రే లైట్స్ ఆఫ్ చేసినా నైట్ 3 కెమెరాలు ఉంటాయి జాగ్రత్త, మళ్ళీ ఏదైనా చేసావు అన్నట్టు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డేట్ అరేంజ్ చేశారనమాట, సూపర్గా అరేంజ్ చేశారు. ఆ బెలూన్స్ కానీ ఆ డేట్ కానీ ఇది కానీ అని చెప్పి మొత్తం నీట్గా కేక్స్, అదేదో హ్యాపీ ఫిజ్ అనుకుంటాను నేను అనుకోవటం, అంతేగాని అంతకుమించి అదేం కాదు. సో దాని తర్వాత వాళ్ళు సాంగ్ డ్యాన్స్ చేశారు, వాళ్ళ పాటకి హక్ చేసుకున్నారు. కెమెరాలు కొంచెం లైట్స్ ఆఫ్ చేశారు, అటు ఇటు తిప్పారు. సో కెమెరాలు అటు ఇటు తిప్పారు, బాగుంది. ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, మంచి ఒక మూడ్ని క్రియేట్ చేసింది అక్కడ. అంటే మూడ్ ఇన్ ద సెన్స్ హ్యాపీ మూడ్ అన్నట్టు. అవినాష్ అంటే దిస్ ఈజ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. దాని తర్వాత ఇంక మీరు వెళ్ళొచ్చు అనగానే యాక్షన్ నుంచి బయటకు వస్తా స్వెట్ అంటే అర్థమైంది కదా మీకు, చిన్నపిల్లలు అంటారు మన వాళ్ళని చెడగొట్టద్దు, యూత్ మీరు చెడిపోకండి, బాగా చదువుకోండి. సో రోహిణి మా తెలిసిలే లోపల ఏం లేదు అంతా డొల్లే మాకు వినిపించింది కాబట్టి ఆవిడ కొంచెం ఇచ్చేసారనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ అనుజ మీరు మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పారు. సో ఆవిడ బయటికి వెళ్తున్నప్పుడు నిఖిల్ టేస్ట్ తేజ అది అలా చూస్తామంటే త్వరగా పెళ్లి చేసుకోరా అంట. నాకైతే ఏమనిపించిందంటే సీతమగలి సినిమాలు ఇట్లా తనిఖీల బారిన అంటాడు మహేష్ బాబుతో, నెక్స్ట్ నువ్వే అని అంటే త్వరగా పెళ్లి చేసుకోరా అని చెప్పారు. వైఫ్ ఏమో తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేసుకొని, అంటే అనుజ అవినాష్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు కిస్ చేసుకొని, ఆవిడేమో అయ్యో అందరి ముందు మనం కిస్ చేసుకున్నామే అంటారు, పెట్టేసుకొని అందరి ముందు అని చెప్పి అది కూడా బాగా వచ్చింది. సో దాని తర్వాత వాళ్ళ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అయింది 49.79 lakhs. సో ఇదే జరిగింది ఎపిసోడ్, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్ హింట్లు, ఆ హింట్లతో వాళ్ళు పడే పాటలు, వాళ్ళ గేమ్లు ఎలా చేంజ్ అవుతాయో, అది ప్లస్ అవుతాయో ఇంట్లు మైనస్ అవుతాయో, దాని మీద ఏం జరిగిద్దో, ఎలాంటి డిస్కషన్లు ఉంటాయో ఇవన్నీ చూడాలి. ఆయన ఏమైనా డిస్కషన్లు పెడతాడా, ఎందుకంటే చాలా అంటే పర్సనల్ ఇంట్లు. ఆ అమ్మాయి ఏమో యష్మి ఏమో ఆవిడ చెప్పిన హింట్లన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడగనట్టు మొత్తం అందరికి చెప్తా కూర్చుంది. ఎట్లా చెప్పారు, అట్లా చెప్పారు, ఈ చెప్పారా అంటే డిస్క్ అన్నట్టు. ఇది చెప్పలేదు, నామినేషన్ డిస్కస్ చేసుకోవద్దు అన్న పాయింట్ అందరూ చెప్పలేదు. కానీ అక్కడ ఉన్న నబీల్ వాళ్ళు నబీల్ చెప్తే ఆబ్వియస్గా వెళ్ళిపోతుంది ఆ పాయింట్, తర్వాత ఏదో రోజు డిస్కషన్లో ఖచ్చితంగా చెప్పేస్తాడు. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. ఏ హింట్లు ఫ్యామిలీ దాంట్లో వస్తే ఎపిసోడ్లు ఇంకేముంటాయి, హింట్లు లాంటివే ఉంటాయి. ఇంకంత హింట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి నాకు అనిపించింది నేను చెప్పుకోవడం, మీకు అనిపించింది మీరు కామెంట్ చేయటం అంతే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మార్నింగ్ నుంచి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వేరే కంటెస్టెంట్స్ కోసం ఖచ్చితంగా మాట్లాడుకోండి, వాళ్ళ తప్పులు చెప్పండి, తప్పులే చెప్పాలనుకుంటే వేరే వాళ్ళని బూతులు తిట్టేటట్టు పోస్టులు పెట్టడం కానీ ఏది కానీ చెయ్యొద్దు. అది ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే అంతే. ఎందుకంటే దానివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు.
ఒకవేళ మీకు ఏదైనా వచ్చినా కూడా అలా చేయడం తప్పు. అంటే ఒకవేళ ఎవరికైనా వస్తూ ఉంటే కనుక ఏదైనా అంటే అది మాత్రం తప్పు. బూతులు తిట్టడం, బూతులు తిట్టుకుంటా ఇచ్చేయటం వాళ్ళ పర్సనల్ లైఫ్ని కామెంట్ చేయడం మాత్రం తప్పు. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. లైవ్లో విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చారు, దీని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నైట్ కుదిరితే నైట్, లేదంటే రేపు మార్నింగ్ డే టైంలో మాట్లాడుకుందాం ఏం జరిగింది లైవ్లో ఏంటి అని చెప్పి. వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.